Daily. Taste the Daily. గంజాయిని కూడా నియంత్రించవద్దని బీఆర్ఎస్ నేతలు అంటున్నారని, వాళ్లతో మీకున్న లాలుచి ఏంటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఉస్మానియా యూనివర్సిటీని ఉండనివ్వద్దని రేవంత్ అన్నారు. గంజాయి డ్రగ్స్ ను రద్దు చేయాలి, ఈపులు ఇరగొట్టాడని చెప్పిన అది అయితే మంచి పనే కదా. ఇవి కూడా అభినందించకుండా నన్ను తిడుతున్నారంటే వాళ్ళ ఉద్దేశం ఏంది, వాళ్ళ దుఃఖం ఏంది? మీకు వాళ్ళతో ఉన్న లాలుచేంది? గంజాయి అమ్మేటోళ్ళతోని, డ్రగ్స్ అమ్మేటోళ్ళతోని. దీపావళి పండుగ కంటే దావత్ చేసుకున్నాడంటే బామర్ది. మేము దీపావళి పండుగకు చిచ్చుబుట్లు కాల్చుకుంటే వాళ్ళు సారా బుట్లు పెట్టుకొని దావత్ చేసుకున్నాం. అందులో పట్టుకుంటే డ్రగ్స్ తీసుకున్నవాడు దొరికిండు. అట్లా పట్టుకుంటారు అంటాడు. అంటే డ్రగ్స్ తీసుకుంటే పట్టుకోవద్దా? మీరే చెప్పురే. వద్దు అని అంటే వదిలిపెడదాం. మరి మీరు అందరు కలిసి తీర్మానం చేస్తే గంజాయి డ్రగ్స్ తీసుకోవచ్చు, మనం ఏమనొద్దు. తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు చెప్పినట్టు మరి అట్లాంటి రాజ్యాంగం ఏదైనా ఉంటే నాకు చూపిరు. ఇట్లాంటి వాళ్ళు తెలంగాణ సమాజానికి పట్టిన చెదలు. ఆ చెదల్ని మనం ఒకసారి గుర్తించడం కొంచెం ఆలస్యం అవుతుంది. ఎందుకంటే మన ఇళ్ళల్లో మనం వుడ్ వర్క్ చేసుకున్నప్పుడు ఇట్లనే కనిపిస్తుంది. లాస్ట్కి ఇట్లా చూస్తే మొత్తం డొల్లయిగా అనిపిస్తుంది. తెలంగాణ సమాజానికి కూడా వాళ్ళు ముసిగేసుకున్న చెదల్లాంటి వాళ్ళు ఈ తెలంగాణ సమాజం బాగు కోరుకోరు. ఉస్మానియా యూనివర్సిటీని బతకనియరు. మళ్ళీ వచ్చిండ్రంటే ఆలోచనలకు కూడా వచ్చినా ఈ ఉస్మానియా యూనివర్సిటీని ఉంచరు. లేఅవుట్లు వేసి ప్లాట్లు అమ్ముకుంటారు తప్పితే ఈ ఉస్మానియా యూనివర్సిటీని ఉంచరు.